బీసీ బిల్లును బీజేపీ ఎక్కడ వ్యతిరేకించిందని ప్రశ్నించారు బీజేపీ నేత పాయల శంకర్. తెలంగాణలో వచ్చిన తర్వాత ఎవరికి మేలు జరిగిందని ప్రశ్నించారు. బీసీల్లో సమర్థులు లేరా? మంత్రివర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారని నిలదీశారు పాయల శంకర్. ఈ శాసనసభలో మొట్టమొదటి రోజు కూడా ఈ 42% మీద చర్చ జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ బీసీలంతా కూడా పండగ చేసుకుని మిఠాయిలు లేకుంటే మేము మిఠాయిలు పంపిస్తాం, ఇంత గొప్ప అవకాశం వచ్చింది, మీకు ఏం కావాలనంటే మా ఊళ్ళో ఊళ్ళల్లా డప్పులు పెట్టి బాయలు పెట్టి మిఠాయిలు పంచుకొని పటాకాలు కొట్టుకొని మాకేదో కుర్చీలు వచ్చినట్టు, మేము కుర్చీలలో కూర్చున్నట్టు, జిల్లా పరిషత్ చైర్మన్లుగా అయిపోయినట్టు, మున్సిపల్ చైర్మన్లు అయిపోయినట్టు ఆ రకంగా మాకు ఆ రకమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. అధ్యక్ష, బీసీ బిల్లు మీద ఈ సభలో మాత్రమే చర్చ జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏ వేదిక మీద భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది? మేము వ్యతిరేకించినటువంటి అంశాలను చర్చ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటూ మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని బీసీ సమాజం అంతా కూడా ఈరోజు గుర్తిస్తా ఉన్నది. అధ్యక్ష, ఈ అడ్డంకిలు తెలవయా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలవయా? మీకు షెడ్యూల్ 9 తెలవదా? తమిళనాడు రాష్ట్రం పడ్డటువంటి కష్టం తెలవదా? మహారాష్ట్రలో జరిగినటువంటి విషయం తెలవదా? కామారెడ్డి డిక్లరేషన్లో భవిష్యత్తులో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న విషయం మీకు తెలవదా? ఇదంతా కూడా అమలైపోయినట్టు పేర్లు కూడా మార్చేసిండ్రు అధ్యక్ష. మా సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా సోదరులు ఒక సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు, రేపటి నుంచి రేవంత్ గౌడ్గా పిలవండి అని మా ఒక సోదరుడు మాట్లాడి. అధ్యక్ష, నేనేమంటున్నా, ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు, ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు మనని, ఆ రకంగా ఊహించుకోండి అని అంటున్నారు. ఇంకా మన చేతిలోకి ఏమీ రాలేదు. ఈ మాటల వల్లనే, ఈ చేష్టల వల్లనే ఇవ్వాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి కుర్చీలలో కూర్చున్నోళ్ళు వాళ్ళ మనసులు కరుగుతలేవు అధ్యక్ష.